హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన దురంధర్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఆదిత్య దార్ నుంచి వచ్చిన ఇంకొక సినిమానే దురంధర్. బాలీవుడ్ స్టార్స్ రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ లాంటి ఒక భారీ కాస్టింగ్తో వచ్చిన ఈ పవర్ ప్యాక్డ్ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 1999 కాందహార్ హైజాక్, అట్లాగే 2001 పార్లమెంట్ దాడి వంటి వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ దాడులకి మూలమైన పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్ని అర్థం చేయడానికే ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్వాల్ ఒక అత్యంత రహస్య మిషన్ని ప్లాన్ చేస్తాడు. ఆ మిషన్ పేరే ఆపరేషన్ దురంధర్. ఈ ఆపరేషన్ కోసం హంజా అలీ మజారీ అనే ఒక రహస్య ఏజెంట్ని ఉపయోగిస్తారు. హంజా పాకిస్తాన్లోని కరాచీ మాఫియా అండర్వరల్డ్లోకి చొరబడి అక్కడి గ్యాంగ్స్టర్ రెహమాన్ డకైత్ అనే గ్యాంగ్లో చేరతాడు. భారతదేశంపై దాడులకు ప్లాన్ చేస్తున్న రెహమాన్ నెట్వర్క్ని ఎలా ఛేదించాడు, ఈ మిషన్లో అతనికి ఎదురైన ప్రమాదాలు, నైతిక సంఘర్షణలు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి నటీనటుల పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. ఈ సినిమాకి అతిపెద్ద బలం అదే. రణ్వీర్ సింగ్ చాలా సెటిల్డ్గా, ఇంటెన్స్గా నటించాడు. క్లైమాక్స్లో అతడి ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీటన్నిటిని డామినేట్ చేసింది ఎవరన్నా ఉంటే అక్షయ్ ఖన్నా విలనిజం అని చెప్పాలి. రెహమాన్ దకైత్ పాత్రలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా, క్రూరత్వంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక మాధవన్ నటన చీఫ్గా, హుందాగా, అట్లాగే సంజయ్ దత్ పవర్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్గా మెప్పిస్తారు. ఇక ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా, బ్రుటల్గా ఉన్నాయి. స్పై థ్రిల్లర్కి కావాల్సిన ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్లో ఉన్న ఉత్సాహాన్ని కానీ, ఎమోషనల్ సీన్స్లో ఉన్న డెప్త్ని కానీ బీజిఎం చాలా వరకు పెంచింది. ఇక సినిమా ఎండింగ్ అయ్యే టైంకి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. అది కూడా ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగే ఉంచారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి మూవీ రన్ టైం అనే చెప్పాలి. మూవీ రన్ టైం ఏకంగా 3 గంటల 34 నిమిషాల పాటు ఉండడం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెప్పాలి. ఇది ప్రేక్షకుడి యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక ఇంటెన్స్ సెటప్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లేలో కొంచెం క్లారిటీ ఇవ్వడానికి చాలా టైం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం సాగదీసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇక రణ్వీర్ సింగ్, సారా అర్జున్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఫిలింలో బాగా ఫోర్స్డ్గా ఇరికించారనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది స్టోరీలో మధ్యలో డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఇక ఈ స్పై థ్రిల్లర్ అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన మలుపులు ముందుగానే చాలా ప్రిడిక్టబుల్గా అనిపించాయి ఈ సినిమాలో. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా పదునుగా, షార్ప్గా అనిపించింది. కరాచీ అండర్ వరల్డ్ వాతావరణాన్ని, యాక్షన్ సన్నివేశాలని ఇంటెన్సివ్గా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా, టాప్ నాచ్గా ఉన్నాయనే చెప్పచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆదిత్య దార్ ఈ స్పై సబ్జెక్ట్ని చాలా సిన్సియర్గా, డార్క్ టోన్లో చూపించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ యూనివర్స్ని బిల్డ్ చేసిన తీరు బాగుంది, కానీ మూవీ రన్ టైం విషయంలో మాత్రం ఆయన కొంచెం జాగ్రత్త వహించుంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దురంధర్ మూవీ అనేది ఒక పవర్ఫుల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా వంటి నటుల పర్ఫార్మెన్సెస్, అలాగే గ్రిప్పింగ్ బీజిఎం, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి అతిపెద్ద బలం. ఈ సినిమాకి 3 గంటల 34 నిమిషాలు ఏదైతే రన్ టైం ఉందో అది ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక్కడే ప్రేక్షకుడు ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యేది. రియలిస్టిక్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్స్ని, అట్లాగే సీక్రెట్ ఆపరేషన్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఓపిక చేసుకుని సెకండ్ హాఫ్ చూస్తే ఓకేగా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.